అయితే రష్యా, చైనా ఏం చేయబోతాయి, ఏం చేయగలుగుతాయి అనే ప్రశ్న మన అందరికి వస్తుంది. కాబట్టి ఇరాన్ యొక్క దోస్తులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఇప్పుడున్న అన్సర్టనిటీ వరల్డ్లో ఎవడు దోస్తు అనలేం, ఎవడిని దుష్మన్లు అనలేం. కాబట్టి అసలు ఇరాన్ దోస్తులు ఎవరు అని చెప్పి ఇలా మాట్లాడితే రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా ఇప్పటికైతే ఇరాన్కి మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచ దేశంలో ఒక కొత్త న్యూ యాక్సిస్ ఫార్మ్ అవుతుందా గిరీష్ అని అంటే యాక్సిస్ అని చెప్పలేను, కానీ మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనంటే ఎవరు దోస్తులు గారు, ఎవరు ఎనిమీలు అయితలేరు, కేవలం ఒక లైన్ తీసుకున్నారు. ఈ లైన్ ఏందని అంటే ఒక సైలెంట్ ఫోర్స్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లైన్ యొక్క గోల్ మక్సత్ ఏంది అండ్ మక్సత్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఈ వెస్టర్న్ హెగిమోనీ అనేది మనం ఖతం చేయాలా, ఈ అమెరికన్ డామినెన్స్ అనేది ఖతం చేయాలా, ఈ డాలర్ పెత్తనం అనేది ఖతం చేయాలనేది మాత్రం ఒక సీరియస్ సైలెంట్ ఫోర్స్ విత్ అ కామన్ గోల్